ఉప్పెన ద్వారా తొలి సినిమాతో ఘన విజయం అందుకున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RC16 మూవీకి సంబంధించి కీలకమైన అప్డేట్ బయటకొచ్చింది. ఉప్పెనతో రికార్డులు తిరగరాసిన బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు RC16 కి సంబంధించి ఎలాంటి పోస్టర్ గానీ ఫస్ట్ లుక్ గానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది యూనిట్. అయితే ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా గ్లిమ్స్ వదలనున్నారట. ఇప్పటికే ఈ గ్లిమ్స్ కు సంబంధించి కట్ పూర్తయిందని, దీన్ని చూసిన వారంతా నెక్స్ట్ లెవెల్ అంటూ పొగడ్తల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ పరాజయంతో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ ఈ గ్లిమ్స్ తో చొక్కాలు చించుకోవడం ఖాయమంటున్నారు. మరోవైపు పుట్టినరోజున చెర్రీని కలిసి నేరుగా శుభాకాంక్షలు చెబుదామనుకుంటున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు. ఆ రోజు రామ్ చరణ్ హైదరాబాద్లో ఉండడం లేదట. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్తో చరణ్ని విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాలో అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కర్ విజేత AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న RC16లో రామ్ చరణ్ ముందెన్నడూ కనిపించని విధంగా కొత్త లుక్లో కనిపించనున్నట్లు టాక్. కీలక పాత్రలో కనిపించనున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇప్పటికే హైదరాబాద్లో అడుగు పెట్టేశాడు. సెట్లో ఆయనకు సంబంధించి ఫోటోలు వైరల్గా మారాయి. ఈ స్కెడ్యూల్లో రామ్ చరణ్, శివన్నతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మరోవైపు ఈ మూవీ రిలీజ్కి సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన రంగస్థలం 2018 మార్చి 30న విడుదలైంది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కూడా ఇదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ 2026 మార్చి 26న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. చెర్రీ బర్త్డే మార్చి 27న కావడంతో ఆ డేట్ బాగా కలిసొస్తుందని మేకర్స్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.